హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మార్కెట్ కూడా ప్లస్లోనే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ అఫ్ కోర్స్ ఫ్లాట్ అండ్ చాలా చాలా వాలటైల్. ఎంత వాలటైల్ అంటే చుక్కలు చూపించింది లిటరల్లీ. అండ్ మనం మధ్యాహ్నం నుంచే క్లియర్గా చెప్పాము, ఎప్పుడైతే అరౌండ్ 12 o'clock నుంచి లైక్ ప్రీమియం ఎరోజన్ అవుతుందో మన పబ్లిక్ ఛానల్లో కానీ ప్రో వాళ్ళకి కానీ క్లియర్గా నేను మార్నింగ్ నుంచి కూడా కొంచెం ఈ కాషియన్గా ఉండాలి అనేసి చెప్తూనే ఉన్నాను. అండ్ ఇవాళ నిఫ్టీ చూసుకుంటే కనుక 25 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక 54 పాయింట్స్తో మనకి ఈరోజు అయితే క్లోజ్ అయింది. అండ్ అడ్వాన్స్డ్ డిక్లైన్స్ రేషియో కూడా చూస్తే మీకు ఆల్మోస్ట్ 18:32 అంటే ఆల్మోస్ట్ సో ఫ్లాట్గా అయితే ఇలా అయితే ఈరోజు అయితే క్లోజ్ అయింది. ఇంకా ఇంట్రాడే చార్ట్స్కి వస్తే కనుక నిఫ్టీ ఒక ప్యాటర్న్లో లైక్ ఒక 4-5 డేస్ నుంచి కూడా చూస్తే కనుక గ్యాప్ అప్ అండ్ అక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ లేకపోతే డౌన్, ఓకే, మళ్ళీ గ్యాప్ అప్, సేమ్ సేమ్ సేమ్, ఓకే. సో ఈ రోజు అయితే ఒక ప్యాటర్న్లో అయితే ఫామ్ అయితే అయ్యింది. సో ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇదే ఛానల్లో అయితే మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ ఆడుకుంటున్నట్టు కంటిన్యూస్గా కిందకి పైకి వెళ్తూనే ఉంది ఫుల్ వాలటైల్తో. అండ్ ప్రీమియం ఎరోజన్ కూడా బికాజ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇలానే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ అ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఒక్కసారి మనం 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ పియానో క్యాండిల్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఇట్లా ఉందనేది. సో రేపు అయితే మనం చూసుకోవాలనుకుంటే కనుక ఇవాళ కొంచెం కైండ్ ఆఫ్ రెడ్ క్యాండిల్ పడింది కానీ బట్ అది గ్రీన్లో క్లోజ్ అయింది మనకైతే. సో నిన్న అనుకున్నట్టు 17,600 అయితే ఈ లెవెల్ అయితే మనకైతే క్లోజ్ అయితే అయిపోయింది. సో ఈ రేంజ్ అయితే మనకి 17,600 అండ్ 17,475, అఫ్ కోర్స్ ఒక 500 అనుకోండి. ఈ 100 రేంజ్లో మాత్రమే ఈ క్యాండిల్ అయితే ఉంది మనకి. అంతకుముందు చూస్తే కనుక ఈ ఏరియా నుంచి ఎప్పుడైనా వస్తే కనుక చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ అయితే మనం చూసాము. ఇవి కూడా మేబీ థర్స్డే అలాంటి ఎక్స్పైరీస్న వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో డేట్స్ అయితే ఐఎమ్ నాట్ షూర్. సో రేపు కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక వీ కెన్ సీ దిస్ మచ్ మూవ్, అంటే ఎక్కువ అయితే లేదు బట్ క్లోజింగ్ వాల్యూ 500 దగ్గర ఉంది కాబట్టి 700 అంటే 200 రేంజ్ అయితే అప్ సైడ్ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంది. మరి డౌన్ సైడ్ ఎంతవరకు అంటే కనుక 398 డౌన్ సైడ్ అయితే ఎక్కువ అంత లేదు. ఇన్ కేస్ ఒకవేళ మనకి 474 అంటే ఈ రోజు లో ఏదైతే ఉందో ఇక్కడ వరకు గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయినా సరే మనం మోస్ట్లీ బయింగ్ ఆపర్చునిటీస్ అయితే చూద్దాము. ఇన్ కేస్ 600 అండ్ 474 మధ్యలో ఉంటే కనుక ఇక్కడనే ఎక్స్పైర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. 600 దాటితేనే ఒక ఈజీగా 726 అంటే 126 పాయింట్స్ అయితే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్సైడ్ బార్ లాగా అంటే ఈ లోపలనే కనుక క్యాండిల్ కనుక కూర్చుంటే డెఫినెట్గా ఫ్లాట్గానే మ్యూటెడ్ ఎక్స్పైరీగా అండ్ సెల్లర్స్ డేగా మనం డిక్లేర్ చేసుకుని మనం జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అన్నట్టు ఊరుకోవాలి. అండ్ షార్టింగ్కి ఎప్పుడు బెస్ట్ అంటే 450 లెవెల్స్ నుంచి 400 వరకు, ఓకే, ఇది మంచి ఆపర్చునిటీ. ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ 17,200 అండ్ 300 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ ఫర్ నిఫ్టీ. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్ చూసుకున్నా సేమ్ నిఫ్టీ లాగానే ఉంది. అయితే ఈ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం హోల్డ్ అయితే చేయగలిగింది. ఓకే, రేపు మార్నింగ్ కనుక ఒకవేళ 40,300 కింద కనుక షార్ట్ వస్తే కనుక డెఫినెట్గా ఈ ఏదైతే ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో 200, నెక్స్ట్ 40,100, నెక్స్ట్ 40,000 వరకు కూడా అయితే ఛాన్స్ అయితే ఉంది. జస్ట్ ఇదంతా కూడా 2 సపోర్ట్స్ ఏరియాలో ఉన్నాయి, ఈజీగా బ్రేక్ చేయడానికి కూడా అవకాశం ఉంది బికాజ్ ఎక్స్పైరీ కాబట్టి 40,300 నుంచి 40,000 రావడానికి ఓన్లీ ఈ బ్రేక్ అవుతేనే తప్ప మనం షార్ట్ అయితే ఇనిషియేట్ చేయొద్దు. ఒకవేళ లాంగ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 40,500 ఇస్ ద బెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా అనమాట. సో 40,500 ఏరియా బ్రేక్ అవుతేనే మనం లాంగ్ సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకుందాము. 40,700 వరకు అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇటు 200 పాయింట్స్. సో ఇక్కడ ఇంకా సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్
అయ్యి 40,500 దగ్గర నుంచి ఈ ఏరియా నుంచి రెసిస్టెన్స్ ఫీల్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అంటే ఎక్స్పైరీ కాబట్టి 40,000 వరకు అంటే 700 పాయింట్స్ వరకు మనకైతే కింద వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో ఈ 2 లెవెల్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకొని ఇంత దానికి ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాము మనకి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందని. సో బ్యాంక్ నిఫ్టీ కనుక డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక ఒక పెద్ద క్యాండిల్ అండ్ విక్స్ ఏదైతే ఉందో అది మనకి వోలటైల్ని అయితే సూచిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళాలి అన్నా సరే పెద్దగా రేంజ్ అయితే లేదు. 40,920 దగ్గర అయితే మాత్రం మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది. అంతకుముందు కూడా 3-4 టైమ్స్ ఇక్కడనే అంటే 41,000కి వెళ్ళకుండా ఇక్కడనే అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే స్టాప్ అయితే చేసింది. చాలా వరకు రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక అంటే ఈరోజు హై ఏదైతే ఉందో 40,660 ఆర్ 700 దగ్గర నుంచి కనుక మనం అప్ వెళ్ళే ప్లాన్ చేసుకుంటే కనుక 40,921 అయితే ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అఫ్కోర్స్ 41,000 వచ్చేసి మంచి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఓకే. ఇన్ కేస్ 40,300 బిలో కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 40,197 అండ్ దెన్ నెక్స్ట్ సపోర్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆల్మోస్ట్ 39,988 ఆల్మోస్ట్ 40,000 అనుకోండి. ఓకే 40,000 వరకు అయితే మనకైతే ఇక్కడ డౌన్ సైడ్ అయితే మనకి కనిపిస్తున్న టార్గెట్. ఓకే సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకవేళ వెయిట్ సో ఇన్ కేస్ అలా కాకుండా 40,600 అండ్ 40,197లో మధ్యలో కనుక ఫ్లాట్ అయితే వీ కెన్ డిక్లేర్ ఇట్ యాజ్ ఎ సెల్లర్స్ ఎక్స్పైరీ అండ్ కంప్లీట్గా వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేసేయడం బెటర్. సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐలో మనకు ఒక క్లియర్ కట్ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ నుంచి కూడా ఎగ్జాక్ట్గా బ్రేక్ అవడానికి అయితే రెడీగా ఉంది. ఇలాంటి లైక్ ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓకే చాలా వరకు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మళ్ళా బ్రేక్ అవుతే కనుక మంచి మూమెంట్ అయితే ఇస్తుంది. ఓకే మన లెవెల్స్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే ఈరోజు హై ఉందో 900 పైన కనుక కూర్చుంటే ఐసిఐసిఐ బ్యాంక్లో మనం అయితే లాంగ్ అయితే వెళ్ళొచ్చు. మినిమం 15 మినిట్స్ కన్సిడర్ చేద్దాము. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 912 అండ్ దెన్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 922. ఓకే ఈ లెవెల్స్ అయితే మనకైతే ఉన్నాయి. మంచి మూమెంట్ అయితే ఉంది అండ్ 1:2 అండ్ 3 రేషియోలో అయితే చూసుకోండి. ఓకే సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి అంతకుముందు ఏదైతే ఉందో మల్టిపుల్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత ఏదైతే ఉందో ఒక యూ షేప్ రికవరీ అయిన తర్వాత సేమ్ రెసిస్టెన్స్ ఏరియాకి అయితే వచ్చింది. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక 15 మినిట్స్ సస్టైన్ అవుతే కనుక 853 పెద్ద టార్గెట్స్ అయితే ఏం లేవు కానీ బట్ 866 ఒకవేళ 866 కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతే కనుక మంచి మూమెంట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ టార్గెట్ మనం కనబడడానికి ఫిబొనాచి ప్రొజెక్షన్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ మనం మన రెగ్యులర్ ఫాలోవర్ అయితే కనుక డెఫినెట్గా ఫిబొనాచి ఎట్లా యూజ్ చేయాలనేది తెలిసే ఉంటుంది. ఒకవేళ కాకపోతే ఆ వీడియో చూసేయండి నో ప్రాబ్లం. ఓకే అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐఆర్సిటీసీ. సో ఐఆర్సిటీసీలోకి వచ్చేసరికి ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ బ్రేక్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ 756 తర్వాత ఎంట్రీ వస్తే కనుక డెఫినెట్గా దీంట్లో మంచి మూమెంటం అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 778 ఫస్ట్ టార్గెట్ అండ్ తర్వాత వచ్చేసి 809 అనమాట. ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. బై బై.